ఇంకెన్ని లెక్కలు ఉన్నాయి ఇది రైట్. 2 వేరియబుల్ ఉన్నప్పుడు 11తో డివైడ్ అయినప్పుడు యునీక్ వాల్యూ ఎట్టొస్తుంది సార్? 2 వేరియబుల్ ఉన్నాయి, 2 వేరియబుల్, అసలు నువ్వు చేయాల్సిన అవసరం కూడా లేదు. క్వశ్చన్లో ఒక అంకెలో 2 వేరియబుల్లు తీసేసా. ఒక వేరియబుల్ అంటే కొన్ని జీరోలో రెండో ఏదో ఒకటి వేసుకోవచ్చు. 2 వేరియబుల్లు ఈక్వేషన్ వస్తుంది ఇక్కడ. 11 యొక్క భాజనీయతా సూత్రం ఏంటి? 4 + x + 5 9 + x -7 + 5. 11 యొక్క భాజనీయతా సూత్రము, వీటి మధ్య తేడా 0 అయినా కావాలి, లేకుంటే 11 మల్టిపుల్ అయినా కావాలి. ఇక్కడే నాకు 2 అవకాశాలు వస్తున్నాయి కాబట్టి చేయాల్సిన అవసరమేం లేదు. ఇది దీనికి ఒక వాల్యూ రావచ్చు, దీనికి ఒక వాల్యూ రావచ్చు. కాబట్టి ఆన్సర్ ఎంత? అనంతమైనవి. చేసి చూద్దాం. 9 - 7 2 + x - y = 0. అంటే x - y -2. x 1 కావచ్చు, y 3 కావచ్చు, x 2 కావచ్చు, y 4 కావచ్చు, 3 కావచ్చు, 5. ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు, ఇది టైం వేస్టర్ సార్. 11 యొక్క భాజనీయతా సూత్రం ఏంటంటే ఆడ్ ప్లేస్, బేసి సంఖ్యలో ఉన్న వాల్యూలను యాడ్ చేయాలి, సరి సంఖ్యలో ఉన్న వాల్యూలను యాడ్ చేయాలి, వాటి రెండింటినీ తీసేయాలి. తీసివేస్తే 0 అయినా రావచ్చు, 11 అయినా రావచ్చు, 0 అయినా రావచ్చు, 11 అయినా రావచ్చు. ఇది కూడా చూడంగానే నేను ఇది చూడలేదు యాక్చువల్గా. ఈ క్వశ్చన్ మీరు సాల్వ్ చేస్తూ ఉండాలి. క్వశ్చన్లో 2 వేరియబుల్ ఉన్నాయి, ఒక వాల్యూ యునీక్ వాల్యూ వచ్చే ఛాన్సే లేదు, యునీక్ వాల్యూ వచ్చే ఛాన్స్ లేదు. ఇది కూడా సాల్వ్ చేసాము. ఇది కూడా చేద్దామా సార్? ఓకే. ఇంకో మధ్యలో ఇంకో క్వశ్చన్ ఏదో సాల్వ్ చేయలేదు, చూద్దాం, ఇది చదువుదాం. క్వశ్చన్ చదివితే మనకు ఐడియా వస్తుంది రైట్. క్వశ్చన్ చదివితే మనకు ఐడియా వస్తుంది. క్వశ్చన్ చూసుకోండి సార్. నేను క్వశ్చన్ని చదువుతున్నాను, ఈక్వేషన్గా కన్వర్ట్ చేస్తున్నాను. కన్వర్ట్ చేసే టైంలో ఏమన్నా క్యాల్కులేషన్లు ఉంటే చూసుకోండి. కాన్సెప్ట్ మాత్రం 200%. అదే క్వశ్చన్ చదువుదాం. ఏ1 కిందటి సంవత్సరం మరియు ప్రస్తుత సంవత్సరము జీతముల నిష్పత్తి 4:5. కిందటి సంవత్సరం ఏ ఉంది, బి ఉంది. క్వశ్చన్ చదువుతూ సాల్వ్ చేద్దాం సార్. గత సంవత్సరము శాలరీ అండ్ ఈ సంవత్సరం శాలరీ ఏ నిష్పత్తిలో ఉంది? 4:5లో ఉంది. బిది ఎక్కడుంది? 2:3లో ఉంది. 2:3లో ఉంది రైట్. ద రేషియో ఆఫ్ ద లాస్ట్ శాలరీ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 3:4. ఈ నిష్పత్తట 3:4 అన్నాడు. సో కాబట్టి దీన్ని 2తో మల్టిప్లై చేస్తా, 4:6. ఇప్పుడు దీని నిష్పత్తి ఎంత వచ్చింది? 1:1 వచ్చింది. కానీ నాకు ఎంత కావాలి? 3:4 కావాలి. ఇది ఇంటూ 3, ఇది ఇంటూ 4, అంటే ఇది 12:15. ఇదెంత అవుతుంది? ఇంటూ 4 చేస్తే 16:24. 16:24. బి ప్రజెంట్ శాలరీ ఎంత? 24 25,600 అట. ఏస్ లాస్ట్ ఇయర్ శాలరీ 12 అయితే ఎంత? 24/2 12, 25,600/12, 12,800. ఎక్కడుంది సార్? అసలు ఈసారి మీకు ఇచ్చిన పేపర్ చాలా ఈజీ పేపర్ సార్. కొంచెం ఫండమెంటల్స్ తెలిస్తే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. గత సంవత్సరం శాలరీ, ప్రస్తుత సంవత్సరం శాలరీ 4:5 ఏకి, బికి 2:3. కానీ రెండిటి మధ్య నిష్పత్తి 3:4 గనక ఇవ్వాలనుకుంటే ఫస్ట్ 2తో మల్టిప్లై చేయండి, 4:6. ఇదేమో 4:5. ఇది 4, ఇది 4. కానీ నాకు ఏ రేషియోలో ఉండాలి? 3:4 రేషియోలో ఉండాలి. ఇది 3తో మల్టిప్లై చేస్తున్నా, 12:15. ఇది 4తో మల్టిప్లై చేస్తున్నా, 16:24. ఈ 24 వాల్యూ 25,600 అవుతే 12 ఎంత? 24/2 12, 25,600/2 12,800. ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్, ఎక్కడ కూడా టెన్షన్ లేని క్వశ్చన్.